హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం దొరుకుతుందిరా, తోడిత బాయి కనబడుతుంది, కడిత ఇల్లు కనబడుతుంది, కానీ తోడ పుట్టిన తోడు దొరకదురా కొడుకో. అని ఆరుగురు కొడుకులు చేతిలో పెడితే ఆరుగురు కొడుకులు అమ్మ నాకేము తెలియదు అని ఆరుగురు కొడుకులు అనంగా, అయినా నా కొడుకులు ఆరుగురు కొడుకులు, నా చిన్న కొడుకు మరి అగో అటువంటి చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి బడికి పోయిన కొడుకు ఇంకా రాలేదు అని చిన్న కొడుకుతో వదుడంగా, అగో నా అటువంటి కొడుకులు మొగబాయి గల్లవ్వా, నా ఇంటిలో నా కోడలున్నది, అల్లి పువ్వు ఒకటై అర్ధాలు రెండైనా ఆడదాని మర్వం ఆడదానికి తెలుసు, మొగిలి పువ్వు ఒకటై మోసాలు రెండైనా మగవారి మర్వం మగవారి కెరకన్నారు. నా కోడలా నీలవాతి నా కోడలా రావమ్మ కోడలానే నా కోడలా, నా కోడలా నీలవాతి నా కోడలా, రమ్మాని కోడలు ఓ దేవుడా, నోరార విసినాది సత్యమ్మ, ఏమమ్మ కోడలానే నా కోడలా, నేను వెళ్ళిపోతా ఉన్నా నా కోడలా, అడవిట బయలవమ్మ నా కోడలా, కడుపుల పుట్టిన బిడ్డ బిడ్డానుకో, బిడ్డ తోడ పుట్టిన చెల్లె లెక్కనమ్మా, నా బిడ్డను చదువుకోవు నా కోడలా, నీ చెల్లె అనుకో కోడలా, నీ చేతులు పెడతా అన్నదమ్మా. ఆడిపిట్టని తీసి నా చేతిలో పెట్టినవు కోడలా, నువ్వు దాదుకో, నువ్వు పెంచుకో, పేరుకు దిమ్మని అంటున్నావు. అమ్మా ఈ వయసు లోపల కనే వయసు నాది ఉన్నది, పెంచే వయసు నాది ఉన్నది, గర్భించే వయసు నాది ఉన్నది, నా బిడ్డను ఒక ప్రజలు చేసుకునే వంతు నాది ఉన్నది, గటువంటి వయసు నాది ఉన్నది, 60 ఏళ్ళ వచ్చిన ముసల్తనానికి పొల్లను కంటివి నా చేతిలో పెడితే ఈ పొల్లని ఎట్లా సాధలేదు నుంచి కానే కాదు. నీకేమో తెలియదు, ఈ వారకు నేను కనలేదు పెంచలేదు, కాన్పు గండము నాకు తెలియదు, పిల్లలు పెంచే సంగతి నాకేం ఎరక, నీ బిడ్డను నా చేతిలో పెడితే నేనెందుకు చదువుకుంటానంటావా? అయ్యో నా బిడ్డ అంజవ్వా, నిన్నందరు కాదంటాండ్రు బిడ్డో, నువ్వు ఎవరి చేతిలో పెరుగుతావు బిడ్డ, నువ్వు పొద్దు పొడిసే కాడున్నవమ్మా, నీకు పొద్దెట్లకు కన్నే బిడ్డ, నువ్వు పుట్టినప్పుడే బిడ్డ నీది పుల్లెందల బతుకైతందా అని బంగారమా అని అటు ఇటు చూడంగా బడికి పోయిన కొడుకు చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి, ఆగో తల్లి మరణ వార్త తండ్రి మరణ వార్త, ఆ చిన్న కొడుకు మాట తెలిసిన పోలే ఆగిరేగి రంగ సంటలు పుస్తకాలు సంకన పెట్టుకొని కన్న తల్లి మేడ కత్తడమ్మా, కన్న తల్లి మేడ కత్తడమ్మా, చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి అయినా తల్లి మేడ కత్తడమ్మా,
ప్రాణానికి ప్రాణంగా చెల్లెలు చూసుకుంటానమ్మా ఎన్ని బాధాలున్నా గాని ఎంత కష్టమైనా గాని ప్రాణానికి ప్రాణంగా నా చెల్లెలు దాదుకుంటా అమ్మ చెల్లెళ్ళ పిలగానే అమ్మా వచ్చిన ఎముల తోడి ఎప్పు అయ్యా యమదూతలాల నేను రాను నా వంతు సాగుకు నా చిన్న కొడుకు వస్తారంటే అమ్మా నీ వంతు సాగుకైనా వెళ్ళిపోతానమ్మా వెళ్ళిపోతే కొడుకు మన చెల్లెలు పెరిగి పెద్దమ్మా దీవుని లోపల మన చెల్ల పెరుగుతుంది పొలవాన్ని నేనున్నా చేతులు పెట్టమ్మా నేను వాడుకుంటా గాని ఆగో యముల తోడి ఎక్కు నా వంతు సాగుకు నా కొడుకు వస్తాడంటే నా చిన్న కొడుకు వస్తాడంటే నేను వెళ్ళిపోతే చెల్లు సాగుతుందే అవ్వయ్య కడుపులో నలుగురు కొడుకులు ఉడితే ఒక్క గుణం ఉంటదా ఒక్క తీరు మాట ఉంటదా పొగలకు అటువంటి వనగా ఆత్మకల్ల గుణం ఉంటదా అట కొడుక ఆడి పిల్లల వీణ అతిక ప్రేమ గల్లో అనివి అమ్మ నువ్వు రంది పెట్టుకోకు చెల్ల సాదుకుంటానన్నవారు నాయన అమ్మానికి సాదుకోమన్న సాదుకుంటా లేక ఎములతోటి ఓమ్మన్న నేను ఓత నువ్వే సాదుకో అమ్మో అనంటే కొడుక నా గుండెలు కూలిపాయే నా కొడుక రత్నాకరు ఆడి విల్ల విరలికి కింద మమకారం ఉన్నదా అయ్యో కొడుక నా వద్దు సాగుకు పోతానంటే కొడుక ఎములొల్లు ఒప్పుకోరు ఎవరికొచ్చిన బాధ వాళ్ళు అనుభవించక తప్పది ఏళ్ళ రాత్రి రాత ఏడ్చిన తప్పది కాల రాత్రి రాత కడిగినా తప్పది 62 గ్రంథములు చదివిన అజయుడు రాత్రి తప్పది రాత తప్పది కొడుక 22 గ్రంథములు చదివిన కొడుక మనకి రాత తప్పది మసి రాత కాదు మలిపి రాసుకునే తందుకు కుంకో బొట్టు కాదు కుదిరించి పెట్టుకోను కాటిక బొట్టు కాదు కడుక్కోను మల్ల పెట్ట నీ చెల్ల పైన వారి భార్య భర్తలు చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి చేతులు పెట్టి నా బిడ్డ అంజవ్వ బిడ్డ నేను ఓతకున్నా బిడ్డ ఆడి పిల్లడగన్నావమ్మా అవతల పడుతున్నా బిడ్డో కష్టము నేను అడగారాను సుఖము నేను చూడరాను విలవిల కొట్టుకొని భార్య భర్తలైనా ప్రాణంపు విడిసినారు ప్రాణంపు ఇచ్చినారే ఆగో భార్య భర్తలు ఒకేసారి ప్రాణం ఎప్పుడు ఇచ్చారో భార్య భర్తలు ప్రాణం పేరంక చిన్న కొడుకు రత్నాకర్ రెడ్డి తల్లి మీద పడ్డాడు తండ్రి మీద పడి ఆత్మ కల్లోడు వర్ణ కల్లోడు ఆగో తల్లిదండ్రి మీద పడి కరకర కరకర కన్నీరు ఇయ్యంగా ఆగో చిన్న తమ్ముని ఏడుపు పెద్దోడు అప్పిరెడ్డి శివన పెట్టిండో ఆగో 6 అన్నగాళ్ళు ఉరికొచ్చిండ్రు అయ్యో నా తల్లిని ప్రాణం పోయనా అమ్మా నీ ప్రాణం పోయినని తల్లి మీద పడ్డాడు తండ్రి మీద పడ్డాడు గప్పుడు నా కొడుక
ఓరి తమ్ముడా చిన్నోడా ఎంత గుణవంతునివిరా నువ్వు తల్లిదండ్రి మనసు అర్థం చేసుకున్నోనివిరా ఆగో తల్లి ప్రాణం పోయే తండ్రి ప్రాణం పోయనని గప్పుడు చెల్లెను దగ్గర తీసుకున్నారు 6 కొడుకులు ఆగో పెద్దోళ్ళ ఈ చెల్లెను దగ్గర తీసుకొని ఆగో తల్లిదండ్రి మీద పడి కలకల కలకల కన్నీరు తీసుకున్నారు 7 కొడుకులు వీళ్ళ ఏడుపు పట్నం మీద ప్రజలిందరు ఆగో పట్నం మీద ప్రజలందరూ రాజుగారి మేడల్లోకి వచ్చిరి ఆగో వాళ్ళు కలకల కలకల కన్నీరు తీసిరి ఆగో ఎంత ఏడుస్తున్నావో అప్పిరెడ్డి రాజా నీ తల్లి లేసిరాదు నీ తండ్రి లేసిరాదు భార్య భర్తలకు ఒకేసారి ప్రాణం పోయే వీళ్ళెంత పుణ్యాత్ములు తండ్రి అని పటుపటు అంటే 10 మంది పట్టిండ్రు భార్య భర్తలకు స్నానం పోసి 6 వడ్డాలు తీసుకువచ్చిండ్రు 4 నీళ్లు తీసుకొచ్చి అందంగా 2 పేడలు కట్టి పేడల్ల భార్య భర్తల వండగడే పెట్టి పెద్ద కొడుకు అప్పిరెడ్డి అగ్గి కొర్రాయి పట్టుకొని చిన్నోడు రత్నాకర్ రెడ్డి అగ్గి కుండ పట్టుకొని చెల్లెనెత్తుకొని గోవింద అన్నారమ్మ పేడలన్నా లేపినారు గోవింద అన్నారమ్మ పేడలన్నా లేపినారా గోవింద అన్నారమ్మ పేడలన్నా లేపినారా గోవింద అన్నారమ్మ పేడలన్నా లేపినారా ఆడవాడాలి లీనారా వారి పేరు దాటినారా ఆడవాడాలి లీనారా వారి పేరు దాటినారా గోవాడాలి లీనారా కొట్టు సావడి దాటినారా గోవాడాలి లీనారా కొట్టు సావడి దాటినారా 3 బాటలు చూసినారా దింపుడు అల్లం వేసినారా 3 బాటలు చూసినారా దింపుడు అల్లం వేసినారా దింపుడు అల్లం అనేది ఈనాడు ఉంటేనే ఆనాడు పుట్టింది ఎనకడ పుట్టిన కాలాలు పుట్టిన దింపుడు అల్లం అన్నమాట అరగంట మనిషి లేటు కొరకు ఆకలి సూపు కొరకు ఆకలి మనిషి కొరకు అన్నరే దింపుడు అల్లం కాదు దింపుడు అల్లం వేసిండు వడబట్టి 4 దిక్కులు 4 పిరికిళ్ళ బియ్యం పోసి 4 పైసలు పెట్టినమ్మా కన్నాల గడ్డకైనా అల్లానే వచ్చినారా కన్నాల గడ్డకైనా అల్లానే వచ్చినారా అమ్మయ్య పేరు మీద 2 కాట్నాలు వేసి కాట్నం లోపల తల్లిని వండబెట్టి 3 చుట్టూ వరకు తిరిగిండు కాట్నానికి ఎక్కి పెట్టంగానే ఎప్పుడు కాలుతున్నాయో అమ్మ బంగారీ నీ గురులు బరబారా బండినాయా 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 ఎట్టిలాంటి శరీరమే పిండాయి పోయినారా ఎట్టిలాంటి శరీరమే పిండాయి పోయినారా రస్తుడేమి చూసినవే నాయనో రస్తుడేమి చూసినవే మా బదలేమి చూసినావే రస్తుడేమి చూసినవే బదలేమి చూసినావే 7 కొడుకులు కలకల కన్నీరు తీసి గంగ బేటికి వచ్చిండ్రు స్నానం చేసిండ్రు ఎవరి ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవంగా చెల్లెకు స్నానం పోపించిండ్రు 6 అన్నగాళ్ళు స్నానం చేసి ఆగో చెల్లెనెత్తుకొని ఎడంత్రాల మాలకు వస్తున్నారు ఓ తల్లులారా సరిపోయిన రోజున్న దుఃఖం తెల్లారుతున్నది తెల్లవారుతున్న దుఃఖం 3 నాడున్నది 3 నాడున్న దుఃఖం 5 నాడున్నది ముఖము గడుగుతే మోకాలు వంటి దుఃఖం కమ్మైతుందో అంటారు ఆగో తెల్లవారితే 3వ దినము 3వ దినము నాడు పిట్టకు పెట్టిండ్రు 5వ దినము నాడు పక్షికి పెట్టి 9వ దినము నాడు చిన్న కర్మ 11వ దినము నాడు అవ్వయ్య పేరు మీద పెద్ద కర్మ చేస్తున్నాడు అప్పిరెడ్డి రాజు అందుకే అందరూ పుట్టిన రోజు పురుడు పండుగ పెరిగిన రోజు పెళ్లి పండుగ సచ్చిన రోజే సాన పండుగ అంటారు 11వ దినం నాడు అవ్వయ్య పేరు మీద అన్నదానం వస్త్రదానం భూదానం గోదానం చేసిండు చనిపోయిన నా తల్లిదండ్రికి స్వర్గం దొరకాలన్నాడు ఆగో 11వ దినం నాడు అవ్వయ్య పేరు మీద పండగ చేసి ఆగో పెద్ద కొడుకు అప్పిరెడ్డి చెల్ల ఎత్తుకొని ఎవరి మాటలు అంటున్నాడు అప్పిరెడ్డి రాజు రాజు లేని రాజ్యము లంగ రాజ్యం అంటారు దొర లేని రాజ్యము దొంగ రాజ్యం అంటారు మా అమ్మాయి చచ్చిపోయే నేను ఇంటికి పెద్ద కొడుకును నాకన్నా చిన్నోళ్ళు 6 తమ్ముడు చిన్నోళ్ళ నా
తమ్ముల పేరుకు దేవాలే నా తమ్ములకు పెళ్లి చేయాలి మరి నా చెల్ల చిన్నది నేను ఇక్కడ ఉంటే రాజ్యం దేశం ఆగమైతది మరి రాజ్యం నేలనంటే మరి నా చెల్లెని ఎవరు కాదాలే నా చెల్ల అంజమ్మ చిన్నదాయే నా భార్య ఉన్నది నీలమ్మ నా భార్య నీలవతిని పిలిచి నా భార్య చేతులు నా చెల్లెని పెడతా నా భార్య తప్పకుండా నా చెల్లెని ఆదుకుంటది రాజ్యాన్ని కాపాడతా నా ఆరుగురు తమ్ముడు చిన్నోళ్ళు అని చేసుకున్న భార్య నీలవతిని పిలుస్తున్నాడు అప్పిరెడ్డి రాదు నీలవతి రామరావు చిన్నదానా ఓ బావో రామరావు చిన్నదానా ఓ బావో రామరావు చిన్నదానా నీలవతి రామరావు చిన్నదానా నీలవతి ఎక్కడ నువ్వు ఉండవమ్మా ఓ బావో ఎక్కడ నీవు ఉండవమ్మా ఓ బావో ఎక్కడ నువ్వు ఉండవమ్మా ఓ బావో ఎక్కడ నీవు ఉండవమ్మా ఓ బావో చేసుకున్న భర్తనమ్మా ఓ బావో చేసుకున్న భర్తనమ్మా ఓ బావో భర్త నేనుండగానే నీలవతి భర్త నేనుండగానే నీలవతి బాబా నీలవతి నీలవతి ఏంది రందికొద్దేమో అమ్మాయి చచ్చిపోయారు దుఃఖం లేమో మేమున్నాం నీలవతి మా అమ్మ చచ్చిపోయి మా నాయన చచ్చిపోయో మేమున్నాం నువ్వేమో రంది లేకుంటున్నావు ఇప్పుడు వస్తా దుఃఖం ఇవాళ దుఃఖం ఇప్పుడు వస్తా అత్తమావ చచ్చిపోయినప్పుడు రా దుఃఖం దుఃఖం అనేది వాన కొట్టే దుఃఖం వచ్చేది తెలుస్తుంది అన్న ఎప్పుడు మనసు కలుసుకో అంటే అప్పుడు వస్తుంది ఊళ్ళో అందరూ వచ్చావో ఇంటి ముంగట ఏడుస్తా అంటే నువ్వు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తలేవే నేను ఓ అని ఏడుతు కానీ లోపల కుములుతాన్నా లోపల అయ్యో లోతుగా పాడవాడి లోపలికి వెళ్ళి నీళ్ళు వచ్చి బోదరు నిండి బయట పోయానంటే ఎంతసేపు కావాలి మిట్ట కళ్ళు అయితేనో పట్టడుసు లోతు కళ్ళు ఆయన కన్ను పాడువాడ నేను లోపల ఏడుస్తలేను అనుకుంటాను లోపల కుములుతాన్న నేను ఏడితే మళ్ళా నా పిల్ల గింత ఏడుతానని నువ్వు ఏడుస్తావు ఇక నువ్వు ఏడితే నీ తమ్ములు ఏడుతారు ఇక వాళ్ళేడు వీళ్ళు ఏడు తప్పని నీకు అటు నాకున్నది నువ్వు పుట్టుకో అంటావు నాకెందుకుంటుంది అటు మా అమ్మాయి చచ్చిపోయి నేను ఏడుస్తాను నాకు కూడా బాగున్నది అయ్యా ఆరుగురు తమ్ములు ఏడుస్తాను ఒక్క రోజు వచ్చి ఓదార్చిందని రాకపోతే ఇంత షాదాగుతాను మా అత్త మా వాళ్ళు చచ్చిపోయా పుసుకున్నా ఇద్దరు ఒక్కసారి దొడ్డి తీసినట్టు అవుతుందా పడి ఇద్దరు ఒక్కసారి వేటాళ్ళకు నా ఇల్లు చిన్నగా అయిపోయినట్టు అయిపోయి ఒక్కసారి వచ్చి ఓదార్చిందని కాపోతుంది ఊళ్ళో అందరు వచ్చాడు ఓదార్స్తలేడా నేనెవరు ఓదార్చుకోవాలి నీకెక్కడిదే దుఃఖం నీకెక్కడిదే దుఃఖం మా అమ్మాయి చచ్చిపోయి మేము దుఃఖం కొద్దున్నాం నీకెందుకే దుఃఖం మరి నేనేమన్నా కడుపుసాల్లో చెప్తున్నా నీకు చేసుకున్న భార్య ఉండి మరి నువ్వో దిక్కేడవనే పడితివి నేనో దిక్కేడవనే పడితివి ఎవరు ఊకుంచాల వాళ్ళు అట్టిగానే మిట్ట చూడబట్టి కొండగట్టు కాడిపోతుంది చూసినట్టు మరి గింత అత్తమావ చచ్చిపోయి పొల్ల గోకొరినట్టు వడుతుందని ఎవరన్నా గింత పాలల్లో అడుగులేసుకొని పట్టుకొస్తారా మీ అత్తమావ చచ్చిపోతే నిందేనా నేను రానా నా చేత గిట్లనే నేనెంతో మందికి గిట్లే అల్లో ఇల్లు ఎటన్నా పోతే ఇంటి ముందట ఎంతో సారగం చేసి ఇల్లు కాపాడేది ఆడోళ్ళు లేకున్నా మొగోళ్ళకు పిలిచి అన్నం పెట్టేది దగ్గర తీసేది నా గురం మీకు తెలియదా అందరికి మొత్తం నీలవతి మా తల్లిదండ్రులు చచ్చిపోయి మరి నా ఆరుగురు తమ్ముడు చిన్నోడు ఇగో అందరింట్లో చిన్నోడు రత్నాకర్ రెడ్డి వారికి ఏ వెరకలేదు మరి అటువంటి ఏనాడు ఆరుగురు తమ్ముడు చిన్నోళ్ళు నా తమ్ముడు చదువుకునే వయసు రాజ్యాన్ని కాపాడు నేను కానీ నా చెల్లె చిన్నది నా చెల్లె నువ్వు మేడన్నా ముచ్చాడా నేనే సార్ నువ్వే సార్ గట్టిగా ఉంటుంది
నేను సాదుకుంది కానీ పొల్లం చూస్తే నాకు అంత ఎట్నో అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? పొల్లం ఉంటే 3 నెలల్లో వయదచ్చిపోయి మరి రేపు వదినాన్ని పిలిస్తే నేనే చస్తాను. నువ్వెందుకు చత్తవే? ఏమో పొల్లం చూస్తే నాకంత అగుళ్ళు పుగుళ్ళు అయినట్టు నన్ను ఎవరో గుర్తుకాదు, నాకు ఎవరో తీసుకుపోయినట్టు అనిపిస్తాను. తీసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఎవరో వచ్చి రమ్మని మీద నుంచి పిలిచినట్టుగా నాకు ఎములు కనబడ్డట్టు అవుతాను. ఇచ్చిదానా సాదుకుంటే సాదుకున్న పావురాన్ని నీకు సంతానం కలుగుతుందమ్మా. ఇన్ని రోజులు నేను కంటే కలరు నాకు అందుకే ఆగుతాను కాదు. నా పని మీద నేనున్నా, నువ్వు ఎన్ని ఇద్దరు చేసినా నా పని మీద నేనే ఉంటాను. అందుకే కంటలే వాడే, అందుకే కంటలేరు. గిన్ని రోజుల పొద్దే కంటే కలర్ పోతాను ఆగుతానండి. నీ కలర్ కనకపోతే గుడ్లు అంటారే ఎవరు నిన్ను మా ఇంటి వాళ్ళే అంటే నా పాస్ ఏంది మరి మంది ఇట్లా ఇట్లా ఈ యొక్క అయ్యో చూడకుంటే చూసేవిచ్చిరు చూడకేవిచ్చిరు గట్ల దీని ముఖం మీద చూడకుంటే అంతే మరి